నెట్వర్క్ టోపాలజీస్. నెట్వర్క్ టోపాలజీ అంటే ఏంటిరా అంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి అంటే డివైస్ మధ్య. ఇక్కడ స్టార్ టోపాలజీ చూసుకుంటే ఇక్కడ ఒక సెంట్రల్ డివైస్ ఉంటుంది అన్నమాట, అదే స్విచ్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డివైస్ 1 నుంచి డివైస్ 4కి డేటా షేర్ చేసుకోవాలంటే ఫస్ట్ స్విచ్కి వెళ్తుంది డేటా, స్విచ్ నుంచి డివైస్ 4కి వస్తుంది, అలా ఉంటుంది అన్నమాట. ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి స్కూల్ కంప్యూటర్ ల్యాబ్స్, ఆఫీస్ నెట్వర్క్, మోడర్న్ ల్యాన్ నెట్వర్క్స్. అలాగే అడ్వాంటేజ్ చూసుకుంటే ఈజీ టు అండర్స్టాండ్, అలాగే కొత్త కంప్యూటర్స్ని ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫైండ్ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఆర్ ఈజీ, ఒకవేళ కంప్యూటర్ ఫ్లో వెళ్ళినా కానీ ఇంకో కంప్యూటర్ వర్క్ అవుతూనే ఉంటుంది. డిసడ్వాంటేజ్ చూసుకుంటే ఒకవేళ స్విచ్ ఫెయిల్ అయితే మాత్రం నెట్వర్క్ మొత్తం స్టాప్ అవుతుంది. కేబుల్స్ ఆర్ రిక్వైర్డ్ మోర్. బస్ టోపాలజీ తీసుకుందాం. బస్ టోపాలజీ ఏంటిరా అంటే ఒక మెయిన్ కేబుల్ ఉంటుంది, ఆ మెయిన్ కేబుల్కే ప్రతి డివైస్ కనెక్ట్ అయి ఉంటుంది. డివైస్ 1 నుంచి డివైస్ 4కి డేటా షేర్ చేసుకోవాలనుకుంటే ఈ కేబుల్ నుంచే డేటా షేర్ అవుతుంది. ఆ కేబుల్కి ఏదైతే డివైస్ కనెక్ట్ అయి ఉంటుందో ప్రతి ఒక్క దానికి ఆ డేటా అనేది షేర్ అయిపోతుంది, లైక్ ఏ బ్రాడ్కాస్ట్ అనుకోండి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే ఓల్డర్ కంప్యూటర్ నెట్వర్క్స్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఇది అడ్వాంటేజ్ చూసుకుంటే సింపుల్ డిజైన్, less cable requires, low cost for small networks. Disadvantage చూసుకుంటే if the main cable fails, the network can stop. Finding problems are more difficult. Network becomes slow when many devices send data. రింగ్ టోపాలజీ చూసుకుంటే ఇది సర్క్యులర్ షేప్లో ఉంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకా డేటా షేరింగ్ అనేది ఎలా జరుగుతుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి సర్క్యులర్ షేప్లో ఇట్లా కన్వర్ట్ అవుతూ డేటా షేర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ స్పెషల్లీ ఇంకొకటి కూడా జరుగుతూ ఉంటుంది. సమ్ రింగ్ నెట్వర్క్స్ యూజ్ ఇట్ as method called token passing. A token is like a permission card. A device with permission can send data. Advantage చూసుకుంటే data travels is an organized way. Controlled communication ఉంటుంది. అట్లా disadvantage చూసుకుంటే a failure can affect a simple ring network. Adding a new device can be difficult. Troubleshooting can be difficult. Mesh topology using multiple paths. దీనిలో ఏంటంటే డివైస్ టు డివైస్ డైరెక్ట్ కనెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇట్లా ఫుల్ మెష్ అండ్ పార్షల్ మెష్ అనే టైప్స్ ఉంటాయి. ఫుల్ మెష్లో డివైస్ టు డివైస్ డైరెక్ట్ కనెక్షన్ అనేది ప్రతి డివైస్కి ఉంటుంది. పార్షల్ మెష్లో మాత్రం డివైస్ టు డివైస్ కొన్ని కంప్యూటర్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు ఈ డైరెక్ట్ టు డైరెక్ట్ డివైస్ టు డివైస్ కనెక్షన్ ఎలా ఉంటుందో. ఒకవేళ పాత్ ఏ ఫెయిల్ అయినా కానీ పాత్ బి ఉంటుంది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వైఫై మెష్ సిస్టమ్స్, సమ్ లార్జ్ నెట్వర్క్స్. అడ్వాంటేజ్ చూసుకుంటే వెరీ రిలయబుల్, మల్టిపుల్ పాత్స్ ఆర్ అవైలబుల్, విచ్ లైక్. డిసడ్వాంటేజెస్ ఫుల్లీ ఎక్స్పెన్సివ్, రిక్వైర్స్ మోర్ కనెక్షన్స్. ట్రీ టోపాలజీ. ట్రీ టోపాలజీ ఏంటంటే ఇది ఒక హైరార్కికల్ స్ట్రక్చర్ తీరు ఉంటుంది, జస్ట్ లైక్ ఎ ట్రీ. ఇది ఎలా వర్క్ చేస్తారు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు డయాగ్రామ్ లో. ఒకవేళ డివైస్ 1 నుంచి డివైస్ 5కి షేర్ చేయాలంటే డేటా డివైస్ 1 నుంచి 2 నుంచి 5 పోతుంది. ఒకవేళ డివైస్ 4 నుంచి వెళ్ళి 7కి షేర్ చేయాలంటే డేటా డివైస్ 4 నుంచి వెళ్ళి 2 నుంచి 1 to 3 to 7 ఇట్లా ఏదైనా షార్టెస్ట్ పాత్ రిక్వైర్ చేస్తూ తెలుస్తుంది డేటా షేరింగ్ అన్నది. ఇదే ట్రీ టోపాలజీ. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి large offices, universities, and advantages good for large networks, easy to expand. Disadvantages చూసుకుంటే network design can be complex, more hardware may be required. Easy comparison, స్టార్ టోపాలజీలో షేప్ వచ్చేసి స్టార్ లెక్క ఉంటుంది. మెయిన్ ఐడియా వన్ సెంట్రల్ డివైస్, ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్. బస్ టోపాలజీ స్ట్రేట్ లైన్ గా ఒక మెయిన్ కేబుల్ ఉంటుంది, మెయిన్ అడ్రస్ వన్ మెయిన్ కేబుల్, ఎగ్జాంపుల్ ఓల్డర్ నెట్వర్క్స్. రింగ్ టోపాలజీ సర్క్యులర్ షేప్ లో ఉంటుంది, డివైస్ ఫ్రమ్ ఎ రింగ్, ఎగ్జాంపుల్ టోకెన్ రింగ్. మెష్ టోపాలజీ మల్టిపుల్ కనెక్షన్స్ అనేది ఉంటుంది ఈ షేప్లో. మెయిన్ ఐడియా వచ్చేసి మెనీ కమ్యూనికేషన్ పాత్స్, ఎగ్జాంపుల్ వైఫై మెష్. ట్రీ టోపాలజీ షేప్ అనేది ట్రీగా ఉంటుంది, మెయిన్ ఐడియా వచ్చేసి హైరార్కికల్ బ్రాంచెస్, ఎగ్జాంపుల్ లార్జ్ కంపెనీ నెట్వర్క్స్. వై షుడ్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్ లర్న్ నెట్వర్క్ టోపాలజీస్? ఇవి ఎలా పనిచేస్తారా అంటే వేర్ డిడ్ ద థీఫ్ ఎంటర్, వేర్ రూమ్స్ ఆర్ కనెక్టెడ్, వేర్ ఆర్ ద సెక్యూరిటీ కెమెరాస్, ఇవన్నిటికీ సమాధానం అవి ఇస్తున్నాయి అన్నమాట. అలాగే సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కూడా వీటిని అండర్స్టాండ్ చేసుకోవాలి, లైక్ వేర్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్, వేర్ సర్వర్స్ ఆర్ లొకేటెడ్, హౌ డేటా ట్రావెల్స్, వేర్ ఫైబర్స్ ఆర్ ప్లేస్డ్, విచ్ డివైజెస్ మే బి ఎఫెక్టెడ్ బై అన్ అటాక్. దాని తర్వాత కంక్లూజన్ వచ్చేసి స్టార్ టోపాలజీ కామన్గా మోడర్న్ ల్యాండ్స్లలో వాడుతూ ఉంటారు. బస్ అండ్ రింగ్ టోపాలజీస్ వచ్చేసి ఓల్డర్ నెట్వర్క్ డిజైన్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మెష్ అనేది మల్టిపుల్ పాత్స్ని ప్రొవైడ్ చేస్తుంది, for better reliability. Tree topology is useful for large and organized networks.